అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తామని కాంగ్రెస్ చాలా హామీలు ఇచ్చిందని, వాటిని నెరవేర్చడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కె జాన్ వెస్లీ తెలిపారు. విద్య, వైద్యం పేదలకు అందడం లేదన్నారు. సిపిఎం శ్రామిక వర్గాల కోసం పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని జాన్ వెస్లీ తెలిపారు. ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. అట్లాగే మరో ముఖ్యమైనటువంటి అంశం బీజేపీకి సంబంధించినటువంటి విషయం. రాష్ట్రంలో బీజేపీ విస్తరిస్తుంది, మతోన్మాద రాజకీయాలు విస్తరిస్తున్నాయి, మత ఘర్షణలు సృష్టించే కార్యక్రమం జరుగుతుంది. ఒకవైపు పేద వర్గాలకు అంటే శ్రామిక వర్గానికి పెట్టుబడిదారులకు మధ్య వైవిధ్యం ఉండి ఈ దోపిడీ కొనసాగుతుంటే, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా, ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా సామాజిక తరగతులు పోరాటం చేస్తుంటే, ఈ రెండు పోరాటాలను పక్కదారి పట్టించడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద రాజకీయాలను ముందుకు చేస్తుంది. ఈ రెండు పోరాటాలను పక్కదారి పట్టించడానికి మతం ముసుగు తగిలించి ఆ పోరాటాలు చేసి, ఇటు ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా జరిగే పోరాటాలను, సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటాలను పక్కదారి పట్టించి ఆ రకంగా ఈ రెండు పోరాటాలకు వ్యతిరేకంగా బీజేపీ